భారత రాజకీయాల్లో ఒక సరికొత్త శకం నమోదైంది. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. 2026 మార్చి 22 ఆదివారం నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి మొత్తం 8,931 పని దినాలను పూర్తి చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును బ్రేక్ చేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ఈ ప్రస్థానం నేడు అప్రతిహతంగా సాగుతూ 25వ ఏట అడుగుపెట్టింది. మోదీ రాజకీయ ప్రయాణం ఒక అద్భుతం. 2001లో గుజరాత్ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వరుసగా 4 సార్లు ఆ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే జోరును కొనసాగించారు. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 విజయాలు సాధించి నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన ఏకైక నేతగా నిలిచారు. ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానిగా దాదాపు 12 ఏళ్లు, ఇలా ఏకధాటిగా 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం. మోదీ ఖాతాలో ఈ ఒక్క రికార్డే కాదు, మరెన్నో విశేషాలున్నాయి. కేంద్రంలో 2 పూర్తి కాలాలను ముగించుకొని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. గతేడాది జులైలోనే ఆయన ఇందిరాగాంధీ రికార్డును దాటి అత్యధిక కాలం పనిచేసిన 2వ ప్రధానిగా నిలిచారు. ఇప్పుడు మొత్తంగా ప్రభుత్వాధినేతగా చామ్లింగ్ రికార్డును కూడా అధిగమించి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మోదీ ఎన్నో కీలక నిర్ణయాలతో దేశ గమనాన్ని మార్చారు. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, డిజిటల్ ఇండియా వంటి పథకాలు ఆయన పాలనకు నిదర్శనం. అటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మోదీకి సాటెవ్వరూ లేరు. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన తొలి ప్రపంచ నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతల కంటే రెట్టింపు ఫాలోయింగ్తో సోషల్ మీడియాలో కూడా మోదీ గ్లోబల్ లీడర్గా వెలుగొందుతున్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు దేశంలో అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ ఎదగటం వెనుక కఠిన శ్రమ, పట్టుదల ఉన్నాయి. సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. 2026 ఈ రికార్డు సాధించిన మోదీ రాబోయే రోజుల్లో నెహ్రూ పేరిట ఉన్న అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రికార్డును కూడా చేరువయ్యే దిశగా సాగుతున్నారు.